సూర్యుడు దీపం మాకు వెళ్తురు కనబడుతుంది. లైట్ వచ్చిందండి, కోలు కోట్ వేసి లోపల మళ్ళీ వేసారు. స్వతంత్రం మారిన కంచి ఇదే మాకు కరెంట్. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ గూడెంలోని ఈ చీకట్లను పారద్రోలేందుకు ఈ విద్యుత్ వెలుగులు వచ్చాయి. ఈ విద్యుత్ వెలుగులు గిరిజనుల ముఖాలపై నవ్వులను తీసుకొచ్చాయి. చిన్నతనం నుంచి నైట్ అనేది మాకు తెలియదు. అయినా బయటకు అధికారులకి అన్ని పెట్టాం కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ స్వతంత్రం మారిన కంచి ఇదే మాకు కరెంట్ ఇవ్వడం. ఇప్పుడు వచ్చింది నైట్. ఈ నైట్కి చూస్తే మాకే కళ్ళల్లో ఆనందం అన్నీ కనిపిస్తున్నాయి. కరెంట్ వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంది. వచ్చింది నైట్ చూసినాము, నైట్ వెలుగులోనే మేము పని చేసాం. సూర్యుడు దీపం మాకు వెళ్తురు కనబడుతుంది. ఆ వెలుతురుతో మాకు కరపుల్లలు తెచ్చుకుంటున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, మా పిల్లలకి బడి చెప్తున్నాం. ఈ గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పిస్తామని 2025 ఏప్రిల్లో అడవి తల్లి బాట కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ఈ ఊరికి 9.6 కిలోమీటర్ల మేర కేంద్ర ప్రభుత్వ పీఎం జన్మన్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అడవులు, కొండల్లో 217 విద్యుత్ స్తంభాలు వేశారు. ఇందుకోసం 80 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. చిన్న కాంచి పెరిగాం, పుట్టాం, 3 తరాలు మారిపోయి ఆనందము, సంతోషం కలుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ వాళ్ళకి అసలు కరెంట్ లేదు కదా, రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.